ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పదవీకాలం నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ ప్రత్యేక వ్యాసం అందిస్తున్నాం. 1/9/1995న తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా 13/5/2004 వరకు 8 సంవత్సరాల 8 నెలల 13 రోజులు పనిచేశారు. 8/6/2014న రెండోసారి విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29/5/2019 వరకు 4 సంవత్సరాల 11 నెలల 22 రోజులు పనిచేశారు. 12/6/2024న మరోసారి మూడోసారి తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం 3 నెలల 27 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్నారు. తొలుత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ ఏ నాయకుడు ఇంతకాలం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి పేర్లు, వారి పదవీకాలం ఒకసారి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు 7 సంవత్సరాల 221 రోజులు, నందమూరి తారక రామారావు గారు 7 సంవత్సరాల 194 రోజులు, ఎడుగురు సందింటి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 111 రోజులు, నీలం సంజీవ్ రెడ్డి గారు 5 సంవత్సరాల 51 రోజులు, ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల 12 రోజులు, జలగం వెంగళరావు 4 సంవత్సరాల 86 రోజులు, మర్రి చెన్నారెడ్డి గారు 3 సంవత్సరాల 232 రోజులు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 3 సంవత్సరాల 96 రోజులు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 2 సంవత్సరాల 175 రోజులు, దామోదరం సంజయ్ గారు 2 సంవత్సరాల 60 రోజులు, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు 1 సంవత్సరం 297 రోజులు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు 1 సంవత్సరం 214 రోజులు, టంగుటూరి అంజయ్ గారు 1 సంవత్సరం 136 రోజులు, పాములపర్తి వెంకట నరసింహరావు గారు 1 సంవత్సరం 102 రోజులు, కొణిజేటి రోసయ్య గారు 1 సంవత్సరం 82 రోజులు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1 సంవత్సరం 45 రోజులు, భవనం వెంకటరామరెడ్డి గారు 208 రోజులు, నాదెండ్ల భాస్కర్రావు 31 రోజులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 24/1950 తేదీన నారా ఖర్జూర నాయుడు, అమ్మనమ్మ పుణ్య దంపతులకు జన్మించిన నారా చంద్రబాబు నాయుడు 1974లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA పూర్తి చేసి PhD చేసే క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లో చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1980లో ఆనాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి తదనంతరం పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాదెండ్ల భాస్కర్రావు ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి అప్పుడే ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును గద్దె దించినప్పుడు జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో సమర్థవంతంగా, చాకచక్యంగా వ్యవహరించి తిరిగి ఎన్టీఆర్ను ముఖ్యమంత్రిగా చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పటిష్టతకు కృషి చేశారు. 1989లో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందినప్పుడు ప్రతిపక్ష నాయకుడైన ఎన్టీఆర్కు చేదోడు వాదోడుగా ఉండి అన్నీ తానై 1994లో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ముఖ్య కారకుడయ్యారు. 1994లో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేసి ఆనాడు తెలుగుదేశం పార్టీలో వచ్చిన సంక్షోభం, తదనంతరం పరిణామాలతో నారా చంద్రబాబు నాయుడు 1/9/1995 తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 13/5/2004 వరకు 8 సంవత్సరాల 8 నెలల 13 రోజులు పనిచేశారు. రెండవసారి 8/6/2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 29/5/2019 వరకు 4 సంవత్సరాల 11 నెలల 22 రోజులు పనిచేశారు. మూడవసారి 12/6/2024న తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం 3 నెలల 27 రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నారు. మొదట ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విడిపడ్డ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ఒక్కరూ ఇంతకాలం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేయలేదు. ఆయన దూరదృష్టి, పట్టుదల, నిబద్ధతతో ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధిలో పరుగులు తీయించారు. పరిపాలనలో ప్రత్యేకత చాటుతూ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా చేశారు. ఈ గవర్నెన్స్, ప్రజలకు రియల్ టైం సర్వీసులు, సిటిజన్ చార్టర్లు, నీటి వినియోగదారుల సంఘాలు, పాఠశాల తల్లిదండ్రుల మధ్య విద్యా కమిటీల ఏర్పాటు తదితర సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారు.
రైతుల సంక్షేమం కోసం వారికి నేరుగా ఆదాయం వచ్చేలా రైతు బజార్లు ఏర్పాటు చేసి మధ్యవర్తుల ప్రయోజనం లేకుండా చేశారు. ఐటీ విప్లవ సారథిగా హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చి హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మాణంతో ఉమ్మడి రాష్ట్ర రూపురేఖలు మార్చారు. నేడు 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది దేశ విదేశాల్లో ఐటీ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారంటే ఆయన దూరదృష్టే కారణం. సామాజికంగా జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామీణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి కీలకంగా వ్యవహరించారు. మహిళా సంక్షేమం కోసం డ్వాక్రా పసుపు కుంకుమ స్కీమ్, మహిళా సంఘాల రుణమాఫీ, పెన్షన్లు మొదలైనవి అమలు చేశారు. నిరుద్యోగ యువత కోసం ముఖ్యమంత్రి యువనేస్తం CMEY నూతన స్కిల్స్ ట్రైనింగ్లు అందజేశారు. వెనుకబడిన తరగతులకు విద్య ఉపాధి కల్పించి రిజర్వేషన్ ద్వారా సమాజంలో సమానత్వం తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన అనంతరం అమరావతి నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విభజిత రాష్ట్రంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణానదికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి 86% పూర్తి చేశారు. రాయలసీమలో పులివెందుల కుప్పం వరకు కృష్ణా జలాలను అందించడంలో విజయం సాధించారు. భారీ స్థాయిలో పెట్టుబడులను రాబట్టడంలో సఫలీకృతులయ్యారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. రైతుల కోసం అన్నదాత సుఖీభావ కింద డైరెక్ట్ ఫైనాన్షియల్ హెల్ప్ ప్రారంభించారు. డిజిటల్ పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి మోడల్గా నిలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నూతన పారిశ్రామిక విధానం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ను దేశంలో తొలి 3 రాష్ట్రాల్లో నిలిపారు. ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించారు. ఆరోగ్య రంగ పునర్వ్యవస్థీకరణ చేశారు. కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రాంలతో గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 21 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి NTR వైద్య సేవ, చంద్రన బీమాతో ఆరోగ్య బీమా, వైద్య సహాయం అందించారు. విద్యలో మార్గదర్శకుడు ఆయన. IIT, IIM, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్ర స్థాయిలో నూతన విద్యా సంస్థలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వృద్ధులకు పెన్షన్లు భారీగా పెంపు, దివ్యాంగులకు ప్రోత్సాహం, చిన్న వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, కౌలు రైతులకు హక్కులు వంటి పథకాలు ప్రవేశపెట్టారు. వలసలకు అడ్డుకట్టు వేస్తూ గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతూ స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్పై దృష్టి పెట్టారు. మెగా డిఎస్సి నిర్వహించి 15,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.